హాయ్ అండి. ఈరోజు నేను మా వారు విజయవాడ వెళ్ళామండి. మేము కొండపల్లి నుంచి విజయవాడ వెళ్తాం కాబట్టి మాకు వెళ్ళే దారిలో మొత్తం వ్యూ ఇంత చాలా బాగుంటుందండి. పచ్చగా రెండు వైపులు చెట్లు ఉంటాయి. ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ రోడ్డు కదా, నుంచుని ఫోటోలు తీయటం అయితే అస్సలు కుదరదు. అందుకని వీడియోస్ తీసుకున్నాను. ఈ రోజంతా తిరుగుతూనే ఉన్నామండి. అసలు బాగా కాళ్ళు నొప్పులు అయిపోయినాయి. వ్యూ అంతా షూట్ చేశాను. నేనైతే చాలా చోట్లకు వెళ్ళాం. అలాగే అమ్మవారి గుడి వచ్చిందండి, దుర్గమ్మవారి గుడి. దాన్ని కూడా షూట్ చేశాను నేను. గుడిని అయితే కాదు, మామూలుగా కొండని మనకి బయట కనిపించేవి. ఫ్లైఓవర్ పైన వెళ్తున్నాం కదా, నాకు తెలిసినంత వరకు నేను వీడియో తీశాను. నేనైతే ఇక్కడికి వచ్చే కొత్తలోనండి, నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నైట్ వచ్చానండి. రత్నాచల్కి ఎక్కి నైట్ వస్తే ఒక మంచి రోజు చూసి మా వారైతే నన్ను అమ్మవారి గుడికి తీసుకెళ్ళారు. నేను ఫస్ట్ టైం ఇలా బైక్ పైన వెళ్తున్నప్పుడు ఇలా కొండ నాకు చాలా దూరంగా కనిపించింది. నేను అనుకునేదాన్ని ఈ కొండ మధ్యలోంచి ఎలా సొరంగం తీసారా అని. కానీ వెళ్ళే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, మేము వెళ్ళేది కొండ పక్క నుంచి అని నాకు తెలిసింది. చాలా ఫన్నీగా అనిపించింది నాకు అప్పుడు. చాలా చోట్లకి వెళ్ళామండి. అవన్నీ నేను మీకు సెండ్ చేస్తాను వీడియోస్. మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దది, అసలు ట్రాఫిక్ ఉండదండి. ఈ ఫ్లైఓవర్ వేసినప్పటి నుంచి ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాం. విజయవాడ వెళ్ళాలనుకుంటే అమ్మవారికి ఇక్కడ దండం పెట్టుకుని ఇంక వెళ్ళిపోయామండి. వెళ్ళాక దారిలో మాకు రాజీవ్ గాంధీ పార్క్ కనిపించిందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా మనకి మంచి టైంపాస్ అవుతుందండి. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్. రాజీవ్ గాంధీ పార్క్కి తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రం. పార్క్ మాత్రం చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. మేము వెళ్ళే దారిలో కింద నుంచి ఫ్లైట్ వెళ్తుందండి. ఇంకా అటుగా వెళ్ళి మనం మన అంబేద్కర్ గారిని చూసి వీడియో తీయకుండా ఉంటాము అసలు. అక్కడ కూడా నేను వీడియో తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.